నా ఫైనాన్షియల్ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేసిన సింపుల్ రూల్ చెప్పనా? అదే 70-30 రూల్. ఏంటి రూలు? ప్రతి నెల శాలరీ వచ్చినంబడే 70% ఆఫ్ ద మనీ ఏదైతే ఉంటుందో మీ శాలరీ క్రెడిట్ అయిన తర్వాత టోటల్గా మీ ఈఎంఐలకి, మీ ఖర్చులకి, మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్కి, అనుకోని ఖర్చులకి తీసి పెట్టాలి. మిగతా 30% మాత్రం కంపల్సరీగా మీ ఫ్యూచర్ కోసం రైట్ వేలో సేవింగ్స్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. మీ ఫ్యూచర్ కోసం వెల్త్ని క్రియేట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్లో, సెగ్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఇది స్టార్ట్ చేస్తారో మీరు కోరుకున్న జీవితాన్ని 100% సాధిస్తారు. చాలామంది ఏంటంటే ఇది తెలియక అంత వచ్చిన 100% మనీని మొత్తం ఖర్చులకి, ఈఎంఐలకి, దానికి దీనికి ఖర్చు పెడుతుంటారు. ఫ్యూచర్ కోసం ఎటువంటి క్లారిటీ లేకుండా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు స్ట్రెస్లోనే ఉండిపోతున్నారు. సో మీరు మీ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటే, మీరు కోరుకున్న జీవితాన్ని మీరు కంపల్సరీగా మీరు సాధించాలి అని అనుకుంటే, కంపల్సరీగా ఏదైతే మీకు శాలరీ వస్తుందో అది 30,000 కావచ్చు, 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, అంతకంటే ఎక్కువ శాలరీ కావచ్చు, ఎంతనా శాలరీ రాని వచ్చిన దాంట్లో 30% మీ శాలరీ కాదు. ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు వచ్చిందంటే 30,000 రూపాయలు మాత్రం మీ శాలరీ కాదు అని అనుకొని దాన్ని రైట్ వేలో ఇన్వెస్ట్ చేశారు అని అంటే అప్పుడు మీ లైఫ్ హ్యాపీగా గడపగలుగుతారు. రేపంటే భయపడకుండా ఉంటారు. స్ట్రెస్ లేకుండా లైఫ్ని లీడ్ చేస్తారు. ఒక్క నెల ట్రై చేసి చూడండి, మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.